నేను ఆరో క్లాస్‌లో ఉన్నప్పుడండి అనుకోకుండా ఒకసారి సీనుగాడి ఇంటికెళ్ళాను. సీనుగాడి ఇంటికెళ్తే ఆ టైంలో లంచ్ టైమ్. "నువ్వు భోంచేయాలిరా, నువ్వు ఇక్కడే భోంచేయాలి" అని చెప్పి లంచ్ టైమ్ నన్ను బలవంతంగా కూర్చోబెట్టి భోజనం పెట్టారు. నేను భోజనం మొదలెట్టినప్పటి నుంచి వాళ్ళ కుక్క నా వైపు తినేసేలా చూస్తుంది. నా వైపు ఇలా చూస్తోంది. చాలా సీరియస్‌గా చూస్తుంది. అసలు నన్నే చూస్తోంది. ఇంకేం చేయట్లేదు అది. "ఒరేయ్ చూడరా ఎందుకో కోపం వచ్చినట్టుంది దానికి. ఆ కుక్క ఎందుకురా నన్ను అలా చూస్తోంది. అంత సీరియస్‌గా చూస్తోంది ఏంటది. నేను భోజనం మొదలెట్టినప్పటి నుంచి అలానే ఉందిరా పరిస్థితి" అంటే దాన్ని పట్టించుకోకు. అసలు దాన్ని పట్టించుకోకు అన్నాడు. "కాదురా చాలా సీరియస్‌గా చూస్తోందిరా అది" అన్నాను. వెంటనే వాడు "అమ్మా దాని పళ్ళెం ఏమైనా వీడి మలిగడికి ఏమైనా పెట్టావా? దాని పళ్ళెం ఏమైనా పెట్టావా వీడికి" అన్నాడు. "ఏమోరా చూసుకోలేదు" అంది వాళ్ళ అమ్మ. "అది అంతేరా, దాని పళ్ళెంలో ఎవరైనా తింటే అది చాలా సీరియస్‌గా చూస్తుంది. బహుశా దాని పళ్ళెం నీకు పెట్టుంటారు" అంది. "కుక్క పళ్ళెం పెట్టారా" అన్నాను. "అదేరా దాని పళ్ళెం పెడితే అంతే, అది చాలా సీరియస్‌గా చూస్తుంది అంతే" అన్నాడు.